ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు అడ్వకేట్ శ్రీనివాస్ సవాల్ విసిరారు. తాను మాట్లాడేదానికి చింతమనేని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా కావాలనుకుంటే అధికారం వదిలిపెట్టి బయటకు రావాలని అన్నారు. తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని ఛాలెంజ్ చేశారు. కొంతమంది తనను వెనకేసుకొని తన ఇంటిపై దాడికి రావడంపై అడ్వకేట్ శ్రీనివాస్ మండిపడ్డారు. దమ్ముంటే ఒక్కడివి వచ్చినా ఇంటికి కూల్చాలని అన్నారు. ఎలక్షన్ ముందు నుంచి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చూస్తున్నాడని, అది సాధ్యం కాక సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పథక రచన అంతా చేసి రాజకీయ ఎలివేషన్ కోసం ఎలక్షన్ ముందు నుండి నన్ను పార్టీలో నుండి సస్పెండ్ చేయమంటున్నాడు. అది సాధ్యం కాలేదు కాబట్టి దీన్ని అతనికి ఆపాదించుకుని ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి అతని దగ్గరయ్యే విధానం, నన్ను దూరం చేసే కార్యక్రమం, ప్రజల నుండి సానుభూతి పొందాలనే ప్రయత్నం అయితే ఒకటి చేశాడు. అతను చేసిన ట్రాప్లో తెలుగుదేశం పార్టీ ఇరుక్కుపోయింది. అతను అంతిమ లబ్ధిదారుడయ్యాడు. తెలుగుదేశం పార్టీ అంతిమంగా నష్టపోయిన పార్టీ అయింది. నాకు లాభము లేదు, నష్టము లేదు. నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతున్నా. నీ దగ్గర సరుకుంటే, నీ దగ్గర పద్ధతి ఉంటే నేను మాట్లాడే వాటికి నువ్వు ఇష్యూ బేస్డ్గా సమాధానం చెప్పు. వ్యక్తిగతంగా తీసుకెళ్లాలనుకుంటే, వ్యక్తిగతంగా కావాలనుకుంటే నీ అధికారాన్ని వదిలిపెట్టి నువ్వు బయటికి రా, నేను సిద్ధంగా ఉంటా. నేను ఏం మాటలైతే మాట్లాడానో ఈ మాటలకు అన్నిటికీ కట్టుబడి ఉన్నా చింతమనేని. ఎప్పుడైనా నువ్వు ఏది చెప్పినా నేను సిద్ధంగా ఉంటా. నా ఇల్లు కోల్చాలి అంటే చెప్పిరా, కూల్చో. నీ దగ్గర దమ్ముంటే రా, నువ్వు అక్కడవే. తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీలో కొంతమందిని అంబడేసుకుని నీకు సిగ్గుండాలి నా మీదకి రావడం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం